గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త 8వ వార్డు కౌన్సిలర్ బర్రె జయరాజును అతనికి సహకరించిన మరో ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యాన్ని నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాకు చెందిన 4125 క్వార్టర్ బాటిల్స్ ను సీజ్ చేశారు. సుంకం చెల్లించినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని 86 బాక్సులు 4125 బాటిల్స్ 180 ml బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డ్రైడేల్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డ్రైడేని నిర్వహించాలి. అది సరిగా జరుగుతుందా లేదనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి మద్యం అమ్మకాలు జరగకుండా ఉండడం కోసం నరసాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాంబాబు గారు వారి సిబ్బందితోటి ఏలూరు మద్య నిషేధ మరియు ఆబ్కారీ డిప్యూటీ కమిషనరు శ్రీమతి బి శ్రీలత గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో వారికి వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారుగా 4 గంటల ఆ సమయంలో వాళ్ళు ఈ నరసాపురం రూరల్ మండలం కొప్పరు గ్రామంలో సర్వే నంబర్ 217లో బర్రె జయరాజు అనే వ్యక్తి ఆయన లీజు తీసుకుని చేపల చెరువులు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ షెడ్లో అక్రమంగా మద్యం నిల్వ చేశారనే సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తులతోటి వెళ్ళి అక్కడ 86 బాక్సుల్లో మొత్తం 86 బాక్స్ ఉన్నాయండి. 4125 180 ml బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వీటిలో ఈ వ్యాపారానికి ఆయన 2 పని వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. తర్వాత వ్యాపారంలో వేరే ఇంకొక వ్యక్తిని మొత్తం 4 అక్కడ సీన్లో ఉండడం జరిగింది. 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది.